నవరసాల్లో ఇప్పుడు బీభత్సం గురించి తెలుసుకుందాం. బీభత్సం అంటే డిస్గస్ట్. మొత్తం ఇంకా ఇంకా ఏం చెప్తాం? డిస్గస్ట్ అంటే బీభత్సం అంటే మీకు అందరికి తెలుసు. చెల్లా చెదరైపోయి అతలాకుతలం అయిపోయి వరద బీభత్సం అనే వర్డ్ వింటుంటారు. అంటే ఇంకా ఏది మిగలకుండా ప్రాపర్గా ఏది ఉండనట్టు బీభత్సం జరిగిపోయినట్టు ఉంటుంది. మరి ఈ రసాన్ని మీరు పోషిస్తున్నప్పుడు మీ హావభావాలు ఏ విధంగా ఉండాలి? ఇంతకుముందు ఈ బీభత్స రసం ఏ సినిమాల్లో ఉంది, ఏ సన్నివేశాల్లో ఉంది, ఏ కథల్లో ఉంది, ఏ పాత్రల్లో ఉంది, ఏ నటులు ఎలా చేశారు, స్త్రీలు ఎలా చేశారు, పురుషులు ఎలా చేశారు, పిల్లలు ఎలా చేశారు, పెద్దవాళ్ళు ఎలా చేశారు అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక కథ అనుకుని ఆ పాత్ర అనుకుని ఇందులో ఈ సన్నివేశంలో బీభత్స రసం మీరు నటించారు అన్నప్పుడు ఈ నవరసాల్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రసం. బీభత్సం, డిస్గస్ట్. చల్లా చెదరైనప్పుడు ఫ్యామిలీ చల్లా చెదరైపోయింది, ఇల్లు చల్లా చెదరైపోయింది, ఊరు చల్లా చెదరైపోయింది, మీరు అనుకున్న గోల్ చల్లా చెదరైపోయింది, లేదు మీరు కట్టిన బిల్డింగ్ చల్లా చెదరైపోయింది, మీ కళ మొత్తం చల్లా చెదరైపోయింది, మొత్తం బీభత్సం. ఎవరో బీభత్సం చేశారు, అది విధి చేసిందా, మనుషులు చేశారా, విలన్స్ చేశారా, ఏదైనా కథ ప్రకారం కథానుగుణంగా ఉన్నప్పుడు దాన్ని మీరు ఎలా ప్రదర్శిస్తారు, ఆ పాత్రకి మీరు ఎలా కనెక్ట్ అవుతారు, ఆ పాత్రని ఆ ఎమోషన్స్ మీరు బీభత్సమైన ఎమోషన్స్ మనసులో తీసుకుని ఎలా ప్రదర్శిస్తారు, మీరు ప్రదర్శించినప్పుడు ఆడియన్స్ దాన్ని కనెక్ట్ అయ్యి మీకు జేజేలు పలకాలి, క్లాప్స్ కొట్టాలి. కాబట్టి బీభత్సం అంటే ఏంటో, దాని డీటెయిల్స్ ఏంటో, హావభావాలు ఏంటో, ఆ రసం యొక్క మెయిన్ గుణాలు ఏంటో మొత్తం తెలుసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు మీకు పర్ఫార్మెన్స్ చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మీరు పర్ఫార్మెన్స్ బాగా చేస్తారో ఆడియన్స్ హ్యాపీగా ఉంటారు, ఆడియన్స్ మీటి కనెక్ట్ అవుతారు, మీ కథ, మీ పాత్ర మీరు జీవితాంతం గుర్తుండిపోతారు.